షెడ్యూల్ ప్రకటనతో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. తమకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఓటర్లు సైతం తమ సమస్యలు తీర్చాలని నాయకులకు విన్నవించుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం తమ సమస్యలను వినూత్న రీతిలో తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలోని యువకులు విభిన్నంగా ఆలోచించారు. తమ గ్రామంలోని సమస్యలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి గతంలో ఎన్నోసార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారం లభించకపోవడంతో వాటన్నింటినీ ఒక ఫ్లెక్సీ మీద ముద్రించి గ్రామ ముఖద్వారంలో అతికించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ సమస్యలను చూసి వాటి పరిష్కారానికి హామీ ఇస్తేనే గ్రామంలోకి రాణిస్తామని గ్రామస్తులు అంటున్నారు. ఉడుములపాడు గ్రామంలోని యువకులు 2 ఏళ్లుగా గ్రామాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. గ్రామంలోని సమస్యలపై పోరాడుతున్నారు. తాగునీరు, సాగునీరు, క్రీడాస్థలం, పోస్టాఫీసు, పశు వైద్యశాల వంటి సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రచారానికి వచ్చే ముందు ఆ సమస్యలు పరిష్కరించాకే గ్రామంలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాము. లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. వచ్చి మా సమస్యలు ఒక బ్యానర్లు అక్కడ రాశాము. సో ఆ సమస్యలను తప్పకుండా నెరవేరిస్తే వాళ్ళకి మేము నిజాయితీ ఓటు వేసి సంపూర్ణ మెజార్టీతో మా ఊరి గ్రామంలో ప్రజలందరూ గెలిపిస్తామని ఆశిస్తున్నాను. యా నాయకులు అయితే వాళ్ళు ఈ సమస్యలను తీరుస్తారో వాళ్ళకే మన ఓటు. ఈ బ్యానర్ ఇప్పుడే ఎందుకు వేసినామంటే ఇంతకుముందుకి మా ఊర్లో చాలా సమస్యలు, నీటి సమస్య, గ్రౌండ్ సమస్య చాలా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పన్నారు ప్రజలు. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా ఓటు విలువను ప్రజలకు తెలియజేస్తామని గ్రామాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ సభ్యులు అంటున్నారు.